యానగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటి నుండి ఒక్కసారిగా చెలరేగిన మంటలు 2 గ్యాస్ సిలిండర్ల నుండి విపరీతమైన పేలుడు శబ్దాలతో ఆకాశం పైకి ఎగిసిపడిన మంటలు, భయంకరమైన శబ్దాలు, మంటలతో ఉలిక్కిపడి భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు. గ్రామానికి చెందిన ఆడపాక రాము, అతని భార్య గోవిందమ్మ ఉదయమే కూలి పని వెళ్ళగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు మహాలక్ష్మి ఇంటి నుండి మంటలు వెదజల్లడంతో వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటిలో ఉన్న వస్తువులు అన్ని కాలి బూడిద కావడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. సుమారు 3 లక్షల విలువైన నగదు, బంగారం, వస్తు సామాగ్రి, బట్టలు, డాక్యుమెంట్లు దగ్నం అయ్యాయని ఇంటి యజమాని రాము తెలిపారు. ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీక్ కావచ్చని అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక దళం, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ తదితర సిబ్బంది చేరుకున్నారు. తక్షణ సహాయంగా రెవెన్యూ అధికారులు 40 కిలోల రైస్ అందించారు. గ్రామ సర్పంచ్ బొంత భరత్ బాబు 10,000 రూపాయలు, పాలకోడేటి శ్రీను 2,000 రూపాయలు బాధితులకు అందించారు. అవకాశం ఉందంటారా? అది హలో అయ్యో చెప్పండి. ఇటే కొట్టు నా పేరు రామారావు అండి. నేను కూలి పని చేసుకుని ఉంటానండి. నేను పొద్దున్న పనిలోకి వెళ్ళామండి. పనిలోకి వెళ్ళేసరికి మాకు ఎవరు ఫోన్ చేశారండి. ఈలోగా మేము వచ్చేసరికి మొత్తం కాలిపోయిందండి. పిల్లలకి బంగారం పెట్టినండి. బంగారం పోయిందండి. మా అత్తగారి ఒక 60,000 అండి, మా యొక్క 20,000 అనుకుంటాయండి. నాకు తెలియకుండా మా ఆవిడ దాచుకుని మొత్తం 50,000 క్యాష్ అయితే ఇంకా అలా ఆధార్ కార్డు ప్రెసిడెంట్ ఏమీ లేవండి. ఇంకా నాకు తెలియకండి మీరు ఏం దాకా తెలియదండి. బంగారం పిల్లదాలకు కాస్ట్ కూడా ఉంటుందండి. ఈ పిల్ల ఏమో ఒక 20,000 దాచుకుందండి. మా అత్తగారి ఒక 60,000 అండి. మొత్తం 80,000 దాకా పోయిందండి. మిగతాది ఇంకా ఈ లోన్ ఏముంది నాకు తెలియదండి. ఈ అమ్మాయికి తెలిసింది. మా అత్తగారు పక్క ఏం పక్క దాచుకుంటారండి.